అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నేతలతో కలిసి పాల్గొన్న సీఎం. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి. ఉభయ గోదావరి జిల్లాల్లో 3,050 కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహనీయులను కులాలకు అతీతంగా చూడాలి అని సూచన. ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. అయితే అందుకు ప్రజా భాగస్వామ్యం కూడా అవసరమని, వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు చంద్రబాబు వివరించారు. మంత్రులు కొల్లు రవీంద్ర నారాయణ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సత్యనారాయణ, కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కోసం అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి నిజాయితీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. ఈ 2 లక్షణాలు అత్యంత కీలకమని, వీటి విషయంలో ఎలాంటి రాజకీయ తావులేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రారంభమైన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అభ్యర్థులలో నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు తక్కువగా ఉంటే వాటిని శిక్షణ కార్యక్రమాలు, ఇతర వ్యూహాల ద్వారా మెరుగుపరచవచ్చు. కానీ సమగ్రత, నిజాయితీ లోపిస్తే మాత్రం పరిపాలనలో అధిగమించలేని పెను సవాళ్లు ఎదురవుతాయి. అందుకే నియామక ప్రక్రియలో చిత్తశుద్ధికి కమిషన్లు పెద్దపీట వేయాలి అని అన్నారు. ప్రభుత్వ సేవకులుగా బాధ్యతలు చేపట్టాలనుకునే యువతకు సమాజంలో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం పనిచేయాలి అనే తపన ఉండాలన్నారు. ఈ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూజీసీ చైర్మన్ వినయ్ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా, దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ, పారిశ్రామిక, వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా, ఆస్తిగా మారుస్తూ చిన్న చిన్న ఆలోచనలు ఒక సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా సీఎం పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనలతో రూపొందించుకున్న ఈ కార్యక్రమాన్ని తాళ్లపాలెం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముస్తాబు లాంటి కార్యక్రమం వల్ల వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయని, చక్కగా తలదూకోవడం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా, ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో. అదే మాదిరిగా ఎక్కడికక్కడ
ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపైన. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా? మీకు బోర్డ్స్ వచ్చాయా? పరీక్షలు జరుగుతున్నాయా? మహనీయులకు, గొప్ప నాయకులకు కులాలను అడ్డుగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని, కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు 3,050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారిని, వారిని కులాలకు అతీతంగా చూడాలి అని సూచించారు. గతంలో తాను పొట్టి శ్రీరాములు జయంతి నాడు నివాళులు అర్పించేందుకు వెళ్తే ఆయన విగ్రహం ఓ ఆర్యవైశ్య సత్రం వద్ద ఉందని చెప్పారని, ఆ రోజు తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఓ కులానికి, నెల్లూరు జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే రాజకీయ చరిత్రలో అపూర్వ ఘటన రాజమండ్రిలో లోకేష్ పర్యటన అని, ఘన విజయానికి కృషి చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎక్కడ సమన్వయ లోపం లేకుండా క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని అంటూ ఉంటానని, దానికి అద్దం పట్టేలా కార్యక్రమం విజయవంతం చేశారు అని అన్నారు. పర్యటనలో ప్రతి చోట వేలాది మంది ప్రభంజనం, ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా క్రమశిక్షణ కలిగి ఉన్నారని చెప్పారు. ముందు కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, మనం అన్ని వ్యవస్థని గౌరవించుకుంటూ వెళ్ళాలని కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు. అంటే నాయకులందరూ ఒక ఆలోచన ఒకలా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఆలోచనకు తగ్గట్లు ఉండడమే. ఏదైనా చిన్న నేను చెప్పాను ఇప్పుడే, చిన్న జరిగినప్పుడు సర్దుకుంటూ వెళ్తాం, కూటమి ఉంటాయి. కొద్దిగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వాళ్ళకి అవసరం ఉంది, అది శాప్తో కోఆర్డినేట్ చేసుకొని చెయ్యాలన్నది అన్నగారి యొక్క ఆలోచన. అదొక ప్రామిస్ చేశారు. అలాగే ల్యాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్, ప్రిన్సిపల్ గారితో చర్చించారు, కమిషనర్ భరత్ గుప్తా గారికి అప్పచెప్పారు, ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి అక్కడ చాలా నైపుణ్యం ఉంది, వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ అరగంట పైన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ అంతా విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ జనరేషన్ చాలా ప్యాషన్తో ఉన్నారు, కానీ వాళ్ళని రైట్ వేలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రైట్ వేలో తీసుకెళ్లే విధానాన్నే ఈరోజు లోకేష్ గారు చూపిస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు, చేస్తారు కూడా చేస్తారు. ఎందుకంటే నిన్న పిల్లలు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే మేమే షాక్ తిన్నాం, ఇంత ఆలోచిస్తా ఉన్నారా ఈ జనరేషన్ పిల్లలు అని. మనం తక్కువగా చూస్తున్నాం. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జనరేషన్ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, రీల్స్ చూసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారని అనుకుంటున్నారు. సమాజ అభివృద్ధి ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి అని నగర పోలీస్ కమిషనర్
శంకబ్రత బాక్షి అన్నారు. గాజువాక చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి రమాబాయి మెమోరియల్ పేరిట 2023-25 సంవత్సరాలకు గాను విద్యార్థినులు ఎం లోచన వై స్వాతిలకు బంగారు వెండి పథక ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సిపి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో ఆరోగ్యం పట్ల అంతే జాగ్రత్త తీసుకోవాలి అని అన్నారు. మనం చేసే పని ద్వారా గుర్తింపు వస్తుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం వచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె సీతామాణిక్యం, స్టీల్ సిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు కె శకుంతల, జేఎస్ఆర్ఎన్ వర్మ, మంత్రి శంకర్ నారాయణ, మంత్రి శ్యామ్ ప్రసాద్, ప్రిన్సిపల్ రాధా తదితరులు పాల్గొన్నారు. బట్ నాట్ ద లీస్ట్, ఈరోజు గోల్డ్ మెడల్ గెలిచింది ఒక అమ్మాయి. తల్లిదండ్రులు కూడా పిలవడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ప్రపంచంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీకు సక్సెస్ రావాలంటే తల్లిదండ్రులకు, మీ ఆచార్య గురువులకు, మీ టీచర్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన మాట శ్రద్ధంగా వినాలి. ఖచ్చితంగా మీ జీవితంలో మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేయండి. మానవ సేవ మాధవ సేవ గుర్తు పెట్టుకోండి. మీకు ఈ పుణ్యం లభిస్తుంది. దానివల్ల మీ జీవితంలో సక్సెస్ వస్తుందని గుర్తు పెట్టుకోండి. ఈ స్కూల్, ఈ కాలేజ్ చూసాము. చాలా క్రమశిక్షణ గల లేడీస్, గర్ల్స్ ఉన్నారండి. మీకు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ వస్తుందని నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో వైజాగ్ జిల్లా కలెక్టర్, వైజాగ్ జిల్లా పోలీస్ కమిషనర్ ఇక్కడి నుండి మీరు ఎవరొకరికి రావాలి అని కోరుకుంటూ ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజులు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పర్యటించి వెళ్లిన నేపథ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజమండ్రిలో మద్య సిండికేట్లు, పేకాట క్లబ్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు నారా లోకేష్ వత్తాసు పలుకుతున్నారని మార్గని భరత్ ఆరోపించారు. నారా లోకేష్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవిలో ఉండి రెడ్ బుక్ ని నమ్ముతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగంపై నారా లోకేష్ కు నమ్మకం లేదని ఆరోపించారు. ఇక గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసా అని నిలదీశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తీసేశారని, పవన్ కళ్యాణ్ కనీసం పేపర్లైనా చదువుతారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, ఇలా బాలింతలకి అందరికీ కూడా అంగన్వాడీలతో ఏ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసేవారు. ఇవాళ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లా. ఇవాళ ఇది కేవలము మీడియా ఆర్భాటం తప్పితే ఇంకోటి ఏం లేదు. మరి పాపం మీడియా సోదరులకు కూడా నిన్న లోకేష్ గారి కార్యక్రమంలో నో ఎంట్రీ పెట్టేశారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రాజమండ్రిలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా దానిపైన ఎవరు నోరు మెదపరు. సర్లే, ఇంకా మాకు 3.5 సంవత్సరాలు ఉంది, ఏమైతే అవుతుందిలే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనేది కూడా లేదు. ఈ 1.5 సంవత్సరాల కాలంలో రాజమండ్రిలో జరిగిన అక్రమాలు, అన్యాయాల గురించి ఒక బుక్ రాయొచ్చు. నేను మచ్చిగా ఒక 4-5 చెప్తాను. ఇవాళ ఇదే మోరంపూడి ఏరియాకి సంబంధించి ఒక కుర్రోడు ఒక మైనర్ బాలికని లోబర్చుకొని ఒక బిడ్డ కనిన తర్వాత ఆ బిడ్డని చంపేసిన సందర్భం. ఆ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు ఆ కుర్రోడు. దాని గురించి శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు అని జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. గాజువాక బీసీ రోడ్డులోని విజ్ఞాన హైస్కూల్ ఆధ్వర్యంలో
కేర్, రెయిన్బో, ఇన్వెడెంట్ డెంటల్ ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహపాత్రుడు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మొక్కల పెంపకం పైన దృష్టి పెట్టాలన్నారు. ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్ది శంకర్ రెడ్డి, బైపిల్లి గాంధీ, కాకి స్వరూపారాణి, స్కూల్ డైరెక్టర్ డివి రమణి, ప్రిన్సిపల్ టీవీఎల్ సౌజన్య, హాస్పిటల్ సిబ్బంది టీవీఎస్ శ్రీలేఖ్య, హనీషా, నిఖిల తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో పిల్లలు కూడా చాలా మేము చెప్పినట్టు ఎలా చెప్తే అలా వినే పిల్లలు కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా నేను అనారోగ్యంతో లాస్ట్ ఇయర్ నేను మా అమ్మాయి కూడా అనారోగ్యంతో చాలా బాధపడ్డాం. అప్పుడు అనుకున్నాం మెడికల్ క్యాంప్ పెట్టాలి, కానీ ఇలా నలుగురిలో ఉండి పిల్లలకి విద్య చెప్పడంలో ఉన్న ఆనందం మరి ఇంకా దేనిలో కూడా ఉండదు. ఆ విధంగా మేము ఎలాగ స్కూల్ కూడా రన్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా కోఆపరేషన్, పేరెంట్స్ అయితేనేమి, టీచర్లు అయితేనేమి మాకు చాలా కోఆపరేట్ చేయొచ్చు. ఈ విధంగా తల్లి కూతురు మీద కూడా రన్ చేస్తున్నాం. బాలూజీ కాలనీలో విజ్ఞాన హై స్కూల్ గత 30 సంవత్సరాల నుంచి ప్రతి పేదవారికి కూడా మంచి విద్యను అందించాలన్న ఒక ఆలోచనతో స్థాపించి ఈరోజు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉండి వృత్తిపరంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలన్న ఒక ఆలోచనతో ఈ హై స్కూల్ దానికి తోడ్పడుతూ ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి పేదవాడికి ఒక సర్వీస్ మోటివ్లో ఎడ్యుకేషన్ అందించి వారందరినీ అనేక దేశాల్లో ఇంజనీర్లు కానీ అనే విధాలుగా తయారయ్యి వారందరూ కూడా చదువుకుంట క్యారెక్టర్ మంచిదని ముఖ్యంగా వారు నేర్పడం చాలా సంతోషకరం. ఈ స్కూల్లో జువైనైల్ జస్టిస్ చట్టం 2015, నల్సా పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవల పథకం 2024పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో శిక్షణ మరియు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని, జువైనల్తో వ్యవహరించే సమయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని, బాల్య వివాహాలు, పిల్లలపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సి రమ్య, పోలీస్ అధికారులు, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. 18 సంవత్సరాల వరకు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళకి మనము ఏ విధమైన సర్వీసెస్ అందించవచ్చు అనే దాని విషయంలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఈ రోజు హాఫ్ డే వర్క్ షాప్ లో ఉన్న మన ఈ రిసోర్స్ పర్సన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దయచేసి మీరు వచ్చినందుకు, మిమ్మల్ని నామినేట్ చేసినందుకు వచ్చి ఫార్మాలిటీ కింద మనం వెళ్ళామా అనేది కాకుండా మీరు ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు మీకు చాలా ఇష్యూస్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో. వాటిని క్లారిఫై చేసుకుని మనం రిజిస్టర్ చేసినప్పుడు మాకు చాలా మటుకు కేసెస్ పోస్ట్ మార్టం చేయడానికి తగినంత విధంగా వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దానిలో స్టఫ్ అనేది ఉన్నట్లు. చనిపోయిన శవాన్ని తీసుకొస్తే పోస్ట్ మార్టమే చేయగలం. అదే కేసుని బతికించి ఏ క్షణంలో ఏ స్టెప్లో ఏది తీసుకోవాలనేది మీరు చేసి కేసుని చక్కగా లీగల్ అడ్వైస్ కూడా తీసుకుని ముందుకు వస్తే కనుక ఆ కేసుని శిక్ష పడుతుందా లేకపోతే ఎవిడెన్స్ ప్రూవ్ చేశారా అనే దానికి మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్టెప్స్ మనం ఏ కేటగిరీలో కూడా విడిచిపెట్టుకోండి. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు మొన్న స్టేక్ హోల్డర్స్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపింది. పొన్నూరు పట్టణంలో 18వ వార్డులో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వరకుమార్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధిత యువతి
కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సంఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు అర్బన్ సిఐ వీరనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలకు ఎలాంటి ఉపేక్ష ఉండదని, పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నాయక్ హెచ్చరించారు. నిందితుడిని పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్ షోగా తీసుకెళ్లారు. నిన్న మార్నింగ్ 11 AM మాకు ఒక రిపోర్టు అందిందండి. అది ఒక అత్యాచారానికి, ఒక మహిళపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ మీద వెంటనే కేసు నమోదు చేసుకొని బాధితురాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తదుపరి ముద్దాయి కోసం, దానికి కారణమైనటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాడిని గుర్తించి వాడి కోసము వెతకటం ప్రారంభించడం జరిగింది. అతన్ని 24 hours లోపు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వివిధ రకాల కార్యకర్తలతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి బ్రిడ్జి లంక వద్ద గోదావరి నది మధ్యలో వైఎస్ఆర్సీపీ నేత విజయ్ తేజ ఆధ్వర్యంలో సుమారు 40,000 అడుగుల విస్తీర్ణంలో భారీ ఫ్లెక్స్ ను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోదావరి నది మధ్యలో ఏర్పాటు చేసిన ఈ భారీ ఇన్ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ అక్కడి ప్రజలు, ప్రయాణికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా పాల్గొని వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల్లో ఈ సందర్భంగా ఉత్సాహం వెల్లివిరిసింది. మరో పక్కన పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు కానీ వీటన్నిటినీ కూడా సమవుజ్జిగా ముందుకు నడిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజలకి 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి అనేక పథకాల ద్వారా మేలు చేకూర్చారు. మరి ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఆ స్థానం అనేటువంటిది ఉంటుంది. గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సహజంగా ఉంటాయి. కానీ మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ వేళ జగనన్న మీద ప్రేమతో ఎంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ, లేకపోతే గోదావరి దాటుకుని రావాలి, వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి గత 2024 సంవత్సరంలో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు బత్తుల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పొన్నూరు అర్బన్ సిఐ వీరా నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై పొన్నూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు 2024వ సంవత్సరంలో కేసు నమోదు చేయగా ఈ మధ్యకాలంలో అతను కువైట్లో ఉన్నట్లు సమాచారం. అప్పటి నుండి బత్తుల శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు పరారీలో ఉండగా నిన్న అతన్ని పొన్నూరు బస్టాండ్లో అరెస్ట్ చేసినట్లు సిఐ వీరనాయక్ తెలిపారు. బత్తులపల్లి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు శ్రీనివాసులు అనే వ్యక్తిని పొన్నూరు పట్టణం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 233/2024 అండర్ సెక్షన్ 196 క్లాజ్ 1, 352, 353 క్లాజ్ 1 PNS అండ్ సెక్షన్ 67 IT యాక్ట్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ కేసు 2024లో నమోదు చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. దీని వివరాలు ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు, మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి వాటిని
వాజ్పేయి విగ్రహాన్ని రాజమండ్రిలో ఆదివారం ఆవిష్కరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 25వ తేదీన అమరావతిలో 2 ఎకరాల భూమిలో వాజ్పేయి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. సంవత్సరానికి 700 కోట్లు గ్రామాల్లో మొక్కలు పెంచడానికి. ఎప్పటి నుంచి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 700 కోట్లు, 14,000 కోట్లతో నిజంగా గ్రామాల్లో మొక్కలు పెంచితే ఎక్కడనో పండుగ అవుతుందా? అకౌంటబిలిటీ ఏది? 90% ఇచ్చేస్తుంటే గ్రామాలు నష్టపోతున్నాయి. ఇలాంటి మీకు చాలా చెప్తాను. నీటి కుంటలు తీసాం. మొన్న ప్రశాంత్ ఉన్నప్పుడు ఆవులకి అన్నింటికి నీళ్ళు ఎట్టేయడానికి కుండీలు కట్టేయండి అంటే ఆవిడ అన్ని చోట్ల తిరిగి కుండీలు కట్టేస్తే ఏంటి గేదెలకి నీళ్ళు వెళ్తాను కుండీలు కడతారా వీళ్ళు? ఇదే ఈ పథకాలు. గేదెలకి నీళ్లు పెట్టడానికి కుండీలు కట్టమన్నారు. నేను గమనించి చెప్తున్నా. దానికి 10 కోట్లు ఖర్చు పెడతారు. కుండీలు లేవు, గేదెలు లేవు. ఎవడింట్లో ఆడి గేదెకి నీళ్ళు పెడతాడు తప్ప మీరు డీప్గా స్టడీ చేయవలసిన విషయాలు. ఆ స్కీములు అవి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ తీసేసవలసింది కార్యక్రమం. ఇవి ఎప్పుడు తెస్తారు? మీరు 40% పెడతానంటే తెస్తారు. లేకపోతే యథాతథంగా 90% వస్తే ఎంజాయ్ చేస్తారు. ఆ డబ్బు పోద్ది. నేను డీప్గా స్టడీ చేసిన వాడిగా మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు. నేను పెరవలు వెళ్ళాలి. అందరూ అడిగేవారు మీరు బ్రహ్మచారా అని. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్. ఐఎమ్ నాట్ ఏ బ్రహ్మచారి. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్. అటు ఓపెన్ మైండ్ అయింది. వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నేతలతో కలిసి పాల్గొన్న సీఎం. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి. ఉభయ గోదావరి జిల్లాల్లో 3,050 కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహనీయులను కులాలకు అతీతంగా చూడాలి అని సూచన. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.